అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక గుజరాతీ వంటకాన్ని చూద్దాం. దీని పేరు సుఖిడి, మన తెలుగులో గోధుమ పిండి బర్ఫీ. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో 1 కప్పు నెయ్యి వేసుకుని మరిగించాలి. ఆ మరిగిన నెయ్యిలో 3 కప్పులు గోధుమ పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి. దీన్ని జీడిపప్పు, పిస్తాపప్పు, బాదం పప్పు 3 కలిపిన పొడిని కొంచెం వేయాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇందులోనే 1 అర చెంచా యాలకులు, కుంకుమ పువ్వు కలిపిన పొడిని వేసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇది ఎక్కడా కలపడం ఆపకూడదు. కలిపడం ఆగిపోతే కనుక అడుగంటిపోతుందని గుర్తుంచుకోవాలి. తర్వాత ఇందులో 1 అర స్పూను శొంఠి పొడిని వేసి కలపాలి. ఇది మంచి రంగు వచ్చి దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో 3 కప్పులు బెల్లం వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం దానిలో కరిగి సెట్ అయ్యేలోగా మనం ఈలోగా ఒక పళ్ళానికి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొకసారి బెల్లం ఎక్కడా ఉండలు లేకుండా ఇలా కలుపుకుని ఆ నెయ్యి రాసిన పళ్ళల్లోకి ఈ ముద్ద వేసి గరిటెతోటి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరగా పైన మొత్తం అంతా సమానంగా వచ్చేలాగా సర్దాలి. తర్వాత ఒక గిన్నెని తీసుకుని ఎక్కడా పగుళ్ళు లేకుండా సర్దుకుంటూ అంతా సమానంగా ఉండేలాగా చేయాలి. పైన మళ్ళీ కొంచెం యాలక్కాయల పొడిని జల్లుకోవాలి. ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేస్తే అది మొత్తం సెట్ అవుతుంది. ఎక్కడ గీతలు అవి లేకుండా బాగా వస్తుంది. అప్పుడు కత్తి తీసుకుని సన్నగా ఇలా ముక్కలుగా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇది ఇంకొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాని మీదనే కట్ చేసుకుంటే మంచిగా ముక్కలు చక్కగా వస్తాయి. సంబంధించిన ఒక టిప్ ఏంటంటే గోధుమ పిండిలో బెల్లం వేసేటప్పుడు మరీ వేడి మీద వేయకూడదు. వేస్తే కొంచెం గట్టిగా వస్తాయి. బాగా చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం పెట్టిన ఘాట్ల మీద ఇంకొకసారి కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సుఖిడి గోధుమ పిండి బర్ఫీ తయారు. థ్యాంక్ యూ లీనా ఆంటీ, మంచి రెసిపీ నేర్పించినందుకు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.